నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజు మనం డిస్కషన్ చేసేది వచ్చి ఈ నేచర్లో ఎక్కడో జరగాల్సిన మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు అనవసరంగా ఖర్చు చేసే ప్రతి రూపాయి మనం అనవసరంగా ఖర్చు చేసే ప్రతి రూపాయి మన కుటుంబాన్ని కిందికి లాగేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు అనవసరంగా చాలా ఖర్చులు పెడుతుంటారు. ఆ ఖర్చులను తగ్గించుకోండి. దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏమంటే సేమ్ రిలేషనే. తమిళనాడులో వర్షాలు పడుతుంటే మన ఆంధ్ర వాళ్ళకి ఎఫెక్ట్ పడింది చూడండి. టమాటా ధరలు అనేది తగ్గిపోయాయి ఆ ఎఫెక్ట్ వల్ల. అక్కడ వర్షాలు పడితే ఇక్కడ మనకు వర్షాలు పడకపోయినా కూడా రేట్ అనేది డౌన్ అయిపోయింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనమైతే మెయిన్గా ఈ పాయింట్ అనేది అండర్లైన్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీ ఇంట్లో మీ కుటుంబము మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కటి డౌన్ఫాల్ అనేది అయిపోతుంది మన కుటుంబం. కాబట్టి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, మీ కొడుకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అయితే ఆలోచించండి. ఎందుకంటే అనవసరంగా ఖర్చులు ఇప్పుడుండే యూత్ అనేది అనవసరంగా వేస్ట్ ఖర్చులు అనేవి ఎక్కువ పెడుతున్నారు. మీరు వాళ్ళకు చెప్పాల్సిన మెయిన్ ఏమంటే మీరు ఫోన్పేలో గూగుల్ పేలో డబ్బులు ఇచ్చి ట్రాన్స్ఫర్లు అయితే కొంచెం తగ్గించండి. ఇప్పుడైతే డబ్బులు తక్కువ కనిపిస్తుంది మనుషుల చేతిలో. మీరు వాళ్ళకి 500 రూపాయల నోటు ఇచ్చి అయితే పంపించండి. ఎందుకంటే 500తో వాడి చేతిలోంచి డబ్బులు ఇస్తే వాల్యూ అనేది తెలుస్తుంది. మన కాలంలో కూడా ముందు కాలంలో మన తాత వాళ్ళకి ఎక్కువ డబ్బు వాల్యూ తెలుసు, మన నాన్న వాళ్ళకి డబ్బు వాల్యూ తెలుసు, మన ఏజ్లో ఉండే వాళ్ళకి డబ్బు వాల్యూ తెలుసు. ఇప్పుడు ఉండే వాళ్ళకి డబ్బు వాల్యూ తెలియలేదు. ఎందుకు డబ్బు తెలియలేదంటే ఈ ఫోన్పేలు గూగుల్ పేలు వాడతారు. 100 ఓటు 200 ఓటు అంటే ఫోన్పేలో సెకండ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. 100 సెకండ్కి నెంబరింగే కదా. నెంబర్లో 1,00,000 రూపాయలైన నెంబర్ అనేది చిన్నదే. అదే కనుక మీరు 1,00,000 రూపాయలు చేతితో లెక్క పెట్టి ఇచ్చినారనుకో, ఒకటికి 4 సార్లు లెక్క పెడతారు 1,00,000 రూపాయలు. ఎందుకు 500 తక్కువ ఉందా, 1000 తక్కువ ఉందా, నోటు కలిసిపోయిందా, 1,00,000 కంటే ఎక్కువ ఉందా అనేది గమనిస్తారు. మీరైతే మీ పిల్లలకి చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టేదైతే నేర్పించండి. ఎందుకంటే దాని మీదే మీ ఫ్యామిలీ ఎంత డిపెండ్ అయి ఉంటుందో, మీ పిల్లలు పెట్టే ఖర్చు ప్రతి రూపాయి మీద అయితే మీ ఫ్యామిలీ అయితే డిపెండ్ ఉంది. ఈ వీడియో నేను చేద్దాం అనుకున్నాను చాలాసార్లు మీకు చెప్పేకి, కానీ టైం కుదరం లేదు. ఈరోజు అయితే టైం కుదిరింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అదే తమిళనాడులో వర్షాలు ఎక్కువ పడడం వల్ల అక్కడ వ్యాపారస్తులు ఇక్కడ రావడం లేదు. అక్కడ రోడ్లు మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయినాయి. కాబట్టి తుఫాన్ వల్ల వర్షాలు పడుతుంటే కాయలు కొనే వాళ్ళు ఉండరు, మార్కెట్ ఉండదు, ఏముండదు. కాబట్టి డౌన్ అయితే అయిపోయింది. మదనపల్లిలో అయితే అంగళ్ళు అయితే 330 రూపాయల వరకు టాప్ అయితే పోయినాయంటే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం. ఇంకెంత పోతాయో తెలీదు. ఇంకంతే పోవచ్చు, 350 వరకు పోయి నిలిచిపోవచ్చు. 30 కేజీల బాక్స్ కేజీ 10 రూపాయలు కూడా పడడం లేదు. మీరే ఆలోచించండి. సేమ్ ఇదే విధంగానే ఈరోజు మన పిల్లలకు మనం డబ్బులు ఖర్చు పెట్టేది పర్ఫెక్ట్గా నేర్పించకపోతే రేపు అనేది 100% అనేది లాస్ అవుతాం. మీరు కూడా చేతికి డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టేది నేర్పించండి. ఈ ఫోన్పేలో గూగుల్ పేలో అయితే 100 చేయొద్దండి. ఎప్పుడో మీకు అవసరానికి అయితే చేయండి. మీరేమంటారు తెలియకపోతే ఇప్పుడు మెయిన్ ఎవరికంటే ఈ పిల్లలకు ప్రతి ఒక్కరికి ఫోన్ అయిపోయింది, బెట్టింగ్స్ అయిపోయినాయి. దాన్ని కూడా చూసుకోండి. ఫోన్ ఇస్తే బెట్టింగ్ యాప్స్ లేకుండా ప్రతిరోజు చెక్ చేయండి. ఫోన్లో కూడా బెట్టింగ్ యాప్స్ ఏమైనా లోన్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. లేకపోతే కొంచెం ప్రొటెక్షన్స్ ఉంటాయి. లోన్ యాప్స్ కానీ ఉండే యాప్స్ మాత్రమే ఉంటాయి. కొత్త యాప్స్ డౌన్లోడ్ కాకనేది కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. అవి అయితే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసి పెట్టండి. పాస్వర్డ్లు కూడా ఉంటాయి కాబట్టి వేరే అప్లికేషన్స్ ఇన్స్టాల్ కాకనే అయితే చూసుకోండి. ఈ డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు మాత్రం మీరు డబ్బులు ఇచ్చి చేతిలో మీ 100 రూపాయలు ఉందనుకో, ఫోన్పే చేయదండి. 100 రూపాయలు నోట్ ఇచ్చి ఖర్చు పెట్టి చూపించండి. 100 రూపాయలు నోట్ చేతికి ఇచ్చినామనుకో వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు నాకే ఫోన్పేలో డబ్బులు పడుతుంది, నాకే తెలియడం లేదు. ఎంత ఖర్చు చేసేస్తున్నా, 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నా, 20 రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాను నేనే. కాబట్టి ఎవరన్నా కానీ ఖర్చు పెట్టేటప్పుడు నేను అందుకే అనుకుంటాను, ఒకసారి ఏటీఎంలో నుంచి 5,000 10,000 తీసుకునేసి ఆ డబ్బులో నుంచి ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు చేస్తున్నాను. అదే ఫాలో అవుతాను ఎక్కువ. ఎక్కడ రేన్ కేసులు ఇంక ఫోన్పే చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఫోన్పే చేస్తాను. 2 మేనేజ్ చేయడం నేర్చుకోండి. మీరు 5,000 తీసుకొని చేతులకి 5,000తో ఖర్చు పెట్టండి. తర్వాత అయితే ఫోన్పే పైన మళ్ళీ ఏటీఎంలో 5,000 తీసుకోండి. ఫోన్పే అనేది చాలా తగ్గించండి. 10% 5% అయితే యూజ్ చేయండి. మిగిలినవన్నీ చేతి డబ్బులు వేయండి. చిల్లరలు ఉంటాయి చూడ 55 65 మీకు కావాల్సిన 50 రూపాయలు నోట్ ఇచ్చి 5 రూపీస్ కావాల్సింటే ఫోన్పే చేయండి. అది పెద్ద ప్రాబ్లం కాదు. దానికోసమైతే ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. మనీ మేనేజ్మెంట్ లేకపోతే కుటుంబాలు నాశనం అయిపోయినప్పటికీ మీ ఇంట్లో కూడా మనీ అనేది ఒకరి చేతిలో రొటేషన్ అవ్వాలి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి రొటేషన్ అయిందనుకో ఇల్లు కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి అది కూడా అయితే గుర్తుంచుకోండి. మీకు ఇంకేమైనా టమాటాలు కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. నేనైతే మీకు అందుబాటులో ఉంటాను.
మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంక ఈ టమాటాలో కూడా చూసుకోండి, మెయిన్ ఎఫెక్ట్ ఎక్కడ పడిపోతుంది, ఈ వర్షం మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఇంకో తుఫాను ఉందన్నారు. ఆ తుఫాను వల్ల కూడా ఏమన్నా మళ్ళీ టమాటాలు పడిపోయింది అనుకో. ఇప్పటికి 3 తుఫాన్లు వచ్చినాయి. 3, 7, 3, 21 3 వారాలు అవుట్ అయిపోయింది. టమాటా ఫుల్గా కొలాప్స్ అయిపోయింది. మెయిన్ కోతలు ఉన్న వాళ్ళంతా లాస్ అయిపోతారు. కాబట్టి చూడండి. ఓకే, నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండేది. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.